హాయ్, దిస్ ఈజ్ మోనికా, యువర్ హెల్త్ గైడ్ ఫ్రమ్ వైజాగ్. ఈ రోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. మనం రోజు తెలుసో తెలియకో మన ప్రకృతిని నాశనం చేస్తున్నాం. కానీ మనం గుర్తించలేని విషయం ఏంటంటే మనం కూడా ప్రకృతిలో ఒక భాగమే. మన ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అయితే మన హెల్త్ కూడా పొల్యూట్ అవుతుంది. ప్రీవియస్ డేస్ తో కంపేర్ చేస్తే ఈ రోజుల్లో అనారోగ్యాల సంఖ్య చాలా ఎక్కువ. దీనికి ముఖ్య కారణం పర్యావరణ కాలుష్యం. దీన్ని ఎలా తగ్గించాలి? మన ప్లానెట్ ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. అయితే అది ఈ రోజే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, ప్లాంటేషన్. ఇప్పుడు ఎక్కడ చూసినా చెట్లు నరికి చాలా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. దీని వల్ల మన ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీ నుంచే స్టార్ట్ చేయండి. మీకు వీలైనన్ని మొక్కలను నాటండి. ఇంకో ఛాలెంజ్, ఎవ్రీ ఇయర్ మీ బర్త్డేకి మీకు ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయ్యాయో అన్ని ప్లాంటేషన్స్ చేసి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తారు. సెకండ్ వన్, అవాయిడ్ ప్లాస్టిక్. మనం రోజు వాడే వాటిలో ప్లాస్టికే ఎక్కువ ఉంటుంది. ఈ రోజు నుంచి ప్లాస్టిక్ ప్లేస్ లో స్టీల్, గ్లాస్, కాటన్ బ్యాగ్స్ ని యూస్ చేద్దాం. థర్డ్ వన్, పొల్యూషన్. ఇది డే బై డే పెరుగుతూ వస్తుంది. ఎయిర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ మేజర్ ప్రాబ్లం. దీన్ని నివారించడానికి రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ పద్ధతిని పాటించాలి. మనం చేసే ఈ పొల్యూషన్ వల్ల చాలా మూగజీవులు అంతరించిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్విరాన్మెంట్ మనందరిది. లెట్స్ కీప్ ఇట్ గ్రీన్ అండ్ క్లీన్. మీరు చేసే ఈ చిన్న యాక్షన్స్ వల్ల చాలా పెద్ద డిఫరెన్స్ వస్తుంది. హ్యాపీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.